నమస్తే అమ్మా. నమస్తే, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు చెప్పండి, మీరు ఎలా ఉన్నాను? నేను బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా? నేను ఆహా, కామెడీ కూడా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే ఉమ్, డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న అమ్మాయి నేను ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చినా, పల్లవి టీవీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మన కష్టాలు తీరవు, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఈయన కనపడి, అమ్మ మీరు అలాంటి పని ఏం చేయొద్దు, మీరు నాకేమి పైసా ఇవ్వకపోయినా సరే ఆర్టిస్ట్గా మిమ్మల్ని మేము గౌరవించి కాపాడుతాం, మా దగ్గరికి వచ్చేయండి బాగా చూసారు. అప్పటి నుంచి బాగా చూస్తున్నారు. ఉమ్, అందుకని నేను బాగున్నాను. ఉమ్, ఈ వారం రోజులు ఏంటమ్మా, ఉమ్, నన్ను మా అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాను. ఉమ్. ఓపిక చేసుకుని మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉంది. ఓపిక లేదు, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బానే ఉందా? బాగుండదు. నేను ఉమ్, కాసేపు బాగుంటాయి, కాసేపు బాగుంటాయి, ఉమ్, రాత్రి అయితే ఇలా అయిపోయింది. ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుడి దగ్గర వెళ్ళి మీ అందరినీ చూసే అదృష్టం ఉంది, బతుకున్నాను. సడన్గా వస్తుంది ఈ శివరింగ్, ఉమ్, ఎక్కువ గొంతుగా పూడుకుపోతుంది, ఉమ్, మాట్లాడు. ఉమ్, ఇంకా అయిపోయాను, వెళ్తే లాస్ట్ అనుకుంటా. దేవుడి మా ఇంటి దయచేసి నా బిడ్డ కోసం నన్ను బతికిస్తున్నాను. ఉమ్. డాక్టర్ గారు ఆదరణ చెప్పడానికి వచ్చారట్టు ఉంటున్నారా సువర్ణ? నా పేరు గుర్తుపెట్టుకుంది సువర్ణ. మైండ్ పోలేదమ్మా, అన్ని గుర్తుంటున్నాయి. నాకు భయం. సువర్ణ అనగానే నాకేంటి భయం తెలుసు? చెప్పండి. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఇంకా మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంకా మామూలే అనుకుంటున్నా. అయ్యో బాబు, ఈ కండిషన్ లో అసలు ఈ పాట పాడుతూ లైఫ్ లో నిజంగా చాలా మెమరీ అసలు. ఓకే, థ్యాంక్ యూ, నా కోసం పాట పాడారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడాను, నన్ను క్షమించండి. ఈ బతుకు నాకు వద్దు, నేను నా బిడ్డ చచ్చిపోతానికి నిర్ణయించుకున్నాను. నన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను. నేను నా బిడ్డ చచ్చిపోతాను, చచ్చిపోయే ముందు నా బిడ్డ అయ్యో అసలు అడగండి బాబు, వద్దు 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 వద్దమ్మా. నేను ఇంకా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకున్నా, అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రామకృష్ణ గారు కాదు కాదు కాదు, నా బిడ్డ ఎంత బాధపడుతుంది. అమ్మ చెప్పేది ఆవిడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక. మీరు ఇద్దరికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, రామకృష్ణ గారు చూసుకుంటారు, మీరు బాధపడద్దు. అమ్మ ఏం కాదు, మీరు ఏడవద్దు, అర్థమైనా? మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా నవ్వుతూ ఏదో మాట్లాడించాను కానీ మరీ ఎమోషనల్ గా లోపల బాగా